తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరైతే ఏం చేస్తారు? నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ స్వంత ఇల్లు అనే పథకం క్రింద కట్టే ఇండ్లకు కాంట్రాక్ట్ సంపాదించడానికి ఎంత కష్టపడ్డానో నీకు తెలుసుగా విజ్జి. కొన్నిసార్లు డబ్బు చాలా అవసరం. సిమెంటుకు దానికి కావాలి. ఓవర్ డ్రాఫ్ట్ ఇప్పించు చాలు అన్నాడు పూర్తిగా తగ్గిపోతూ. రాజా, ఇన్నాళ్ళు అవసరం లేదా? తీక్షణంగా చూసింది. ఎక్కడ కాస్త ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి కనిపిస్తే అక్కడే అడగటం. ఐ హేట్ ఇట్ అన్నది కాస్త కోపంగా. ఇన్నాళ్ళు అవసరానికి వేలకు వేలు కోటేశ్వరరావు సర్దాడు. మొన్న వెళితే పురుగును చూసినట్టు చూశాడు అన్నాడు. ఏమిటి, కోటేశ్వరరావు దగ్గర డబ్బు తెచ్చేవారా? అక్క తమ్ముడు ఒక్కసారి అడిగారు. మరి వ్యాపారం అంటే డబ్బు వెచ్చిస్తేనే డబ్బు వస్తుంది అన్నాడు. ఇద్దరూ మాట రానట్టు ఉండిపోయారు. విజయకు తెలుసు తను ఒక్క మాటన్నా రెచ్చిపోవాల్సి వస్తుందని. ఆమె వెంటనే గదిలోకి వెళ్ళి పాటలు వేసుకొని కూర్చుంది. శ్రీహర్ష కూడా ఒకసారి బావగారిని చూసి బయటకు వెళ్ళిపోయాడు. స్వీటీకేం అర్థం కాలేదు. డాడీ, ఏమిటిది? ఫూలిష్నెస్ అన్నాడు కసిగా. అతను కార్యవాదిగా పనులు చేయాలనుకున్నాడు. అందుకే మెల్లగా తలుపు తోసుకొని విజయ్ దగ్గరకు వెళ్ళాడు. ఆమె టేప్ రికార్డర్ ఆఫ్ చేశాడు. విజయ్, నన్ను అర్థం చేసుకో. నాకంతకంటే మార్గం కనిపించలేదు. ఐఎమ్ సారీ, రియల్లీ సారీ అన్నాడు ఆమె పక్కన కూర్చొని. విజయ్కు ఆశయాలున్నా అంతకు మించిన ఆర్ద్రత, క్షమాగుణం ఉన్నాయి. తాడు తెగే వరకు లాగటం ఇష్టముండదు, ఇష్టపడదు కూడా. రాజా, ఆశకంతూ ఉండాలి. మనం ఎప్పుడూ మనకంటే క్రింది వాడిని చూడాలి, సుఖపడతాం అన్నది. లే 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 చాలా రోజులైంది, సినిమాకు వెళ్దాం అన్నాడు. చాలా రోజుల తర్వాత స్వీటీని తీసుకుని సినిమాకు వెళ్ళారు. లలితమ్మ తేలికగా నిట్టూర్చింది. బయటే భోజనం చేసి వచ్చారు. స్వీటీని తల్లి గదిలో పడుకోబెట్టి వచ్చింది విజయ. ఆమె స్నానం చేసింది. ఆమెకు చిన్నప్పటి నుండి ఒక అలవాటుంది. పడుకోబోయే ముందు స్నానం చేస్తుంది. సుఖనిద్ర, సుఖదాంపత్య జీవనానికి దోహదం చేస్తుంది స్నానం అంటుందామె. బొత్తిగా దాపరికం లేదు పిల్లకు అని విసుక్కునేది లలితమ్మ. రాజా కూడా స్నానం చేసి వచ్చాడు. చూడు రాజా, సంవత్సరం తిరగకుండా కారు కొన్నావు. అంతో ఇంతో డబ్బు టర్నోవర్ అవుతోంది, అవునా అన్నది. ఎస్ డార్లింగ్. నా ఇంజనీరు ఉద్యోగం చేస్తూ నీకు 2 పూటలా తిండైనా పెట్టేవాడినా అన్నాడు కూర్చున్న ఆమె ఒడిలో తల పెట్టుకొని పడుకుంటూ. రాజా, నిన్ను చూస్తుంటే నాకింకో బాబు అక్కర్లేదనిపిస్తుంది సుమా అన్నది. అదేం? కొద్దిగా లేచి చూశాడు. నువ్వే బాబులా ఉన్నావు. దొంగతనం చేస్తే ఇంకా డబ్బు వస్తుంది పిచ్చివాడా. ఈ కాంట్రాక్టర్లు చేసినంతగా దోపిడీ ఎవరు చేయరేమో. 175% లాభాలే కదా. మరి అందుకే చేపట్టానోయ్. అదే చెప్తున్నాను రాజా. జ్ఞానం లేనివారు, గుత్తాదారులు దేశాన్ని అడ్డుదారి పట్టిస్తున్నారని అనుకుంటే విద్యాధికులు మీలాంటి వారేం చేస్తున్నారు? వద్దు రాజా, వద్దు. ఎందరి కడుపులు మాడుతున్నాయో ఆలోచించారా? విజయ, అవన్నీ ఆలోచిస్తే నువ్వు డాక్టర్గా పనికిరావు. ఎవరి స్కిల్ వారు ప్రదర్శించుకోవాలి అన్నాడు మళ్ళీ నిటారుగా పడుకొని. అతను ఇప్పుడు ఆమె చెంపదెబ్బలు వేసినా కించిత్తు బాధపడే స్థితిలో కూడా లేడు. అతని కళ్ళ ముందు జగపతి గారు, అతని పలుకుబడి గిరగిరా తిరుగుతున్నాయి. విజయ్ ద్వారా అతని ప్రాపకం పరిచయం సంపాదించాలి. అందుకే విజయ్ను రెచ్చగొట్టడం ఎంత మాత్రం మంచిది కాదని అర్థమైపోయింది. ఏయ్, నన్ను బాబుతో పోలుస్తావు కదూ? బాబునో ఆ బాబునో చూపిస్తాను అంటూ ఆమెను కౌగిలించుకున్నాడు. రాజా, ఆమెను మాట్లాడనీయలేదు. కోటేశ్వరరావు ఇంట్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పద్మ ఇప్పుడు అంజనిని కూతురిలా చూసుకుంటుంది. బాలాజీ అంతే. అమ్మా అంజు అంటూ పిలుస్తాడు. కోటేశ్వరరావే చిత్రంగా మారిపోయాడు. కొడుకు కోడలు ఆయన ముందు అతిగా మాట్లాడితే చాలు కోపంగా చూస్తాడు. అంజు, వాళ్ళని నమ్మటానికి వీల్లేదు. జబ్బు పడితే చాకరీ చేశావని మెహర్బానీ చూపుతున్నారు అనేవాడు. పోనీలేండి నాన్న, పగతో పగ ఆగిపోదు. వాళ్ళు మంచిగా ఉన్నారని నేను మాట్లాడుతున్నాను అనేది నచ్చ చెప్పే ధోరణిలో. 5వ నెల రాగానే సీమంతం చేస్తానని పద్మ హడావిడి చేసింది. అంజని మృదువుగా తిరస్కరించింది. ఆమె కొత్త చీర, పళ్ళు కొనిచ్చింది.
పొట్ట కనిపిస్తుంటే కాలేజీకి ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. కానీ అప్పుడే సెలవులు ఇచ్చేశారు. 7వ నెల కూడా వచ్చింది. ఆ రోజు ఉదయమే లేచి మెల్లగా తోటలోకి వచ్చింది. ఆమెకిప్పుడు ఆలోచించి బాధపడటం అవివేకమని తెలిసిపోయింది. ఆమె ఆలోచనలు తనకు పుట్టబోయే పాపపైనే ఉన్నాయి. మల్లెతీగ ఆకులు దూసి ప్రక్కనున్న బోగన్విల్లా ఆసరాగా చేసి కట్టింది. ఈ ప్రపంచంలో స్వేచ్ఛ కావాలనుకుంటాం కానీ అది కొంతవరకే అవసరమేమో. బంధనంలో ఉండే ఆనందం మరి దేంట్లోనూ లేదేమో. అంజు, తనకేమైంది? ప్రతి నిమిషం శ్రీహర్ష వచ్చినట్టే అనుభూతి పొందుతుంది. అంజు ఈసారి ఇటు తిరిగి చూసింది. ఆమె ఊహ కాదు, నిజమే. నిజంగా శ్రీహర్ష నిలబడి ఉన్నాడు. గ్రే కలర్ సూట్లో అందంగా హుందాగా ఉన్న కాస్త వయసు పెరిగినట్టు అనిపించింది. ఏమిటలా చూస్తున్నావు? ఆ ప్రశ్నలోని ఆప్యాయతకి అనురాగానికి చెలించిపోయింది. ఒక్కసారి అతని చేతులలో వాలి బావురుమని ఏడవాలనిపించింది. ఏడ్చేవారంటే శ్రీహర్షకెంత చిరాకో ఎరుగనిది కాదు. అందుకే బలవంతంగా తన భావాలను అదిమి పట్టింది. మీరు అంజు, నువ్వు నాకు బెంగళూరులో ఉత్తరం రాశావు, మర్చిపోయావా? ఎక్కడున్నా మన పెళ్లి రోజు కలుసుకోమని. మీకు గుర్తుందా అన్నది కళ్ళు మిలమిలా మెరుస్తుండగా. మర్చిపోదగిన బంధమా అన్నాడు ఆర్తిగా. కూర్చుందాం రండి. అక్కడున్న సిమెంట్ బెంచి చూపించింది. దానిపై దుమ్ము పమిడితో దులిపింది. ఈసారి ఆమె శరీరంలో వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపించాయి. అంజు అన్నాడు ఉత్తేజితుడైనట్టు. తమ ప్రేమ ఫలం, తమ దాంపత్య జీవితానికి ఆలంబన సంతానం. అది ఆనందము, గర్వము కలిగిస్తుంది. కూర్చోండి అన్నది. అంజు, మీ ఆడవాళ్ళు చాలా కఠినాత్ములు అన్నాడు. మరి ఆ కఠినత్వం అలవర్చుకోకపోతే అసలు బ్రతకలేం. మగాడు చేసే మోసాలు, వేషాలు తట్టుకోవాలి కదా అన్నది నవ్వుతూ. మాట్లాడటం బాగా నేర్చావు అన్నాడు ఆదరంగా ఆమె చెయ్యి పట్టుకుని. ఇద్దరూ కూర్చున్నారు. ఎన్నో మాట్లాడాలని ఉంది. ఇద్దరికీ మాటలు కరువైనట్టు కూర్చుండిపోయారు. అతని భుజంపై ఆమె తల వాల్చింది. అలాగే ఇద్దరూ చాలాసేపు కూర్చున్నారు. అమ్మాయి గారు, పనికుర్రాడి పిలుపుతో ఆమె చప్పున లేచి నిలబడింది కంగారుగా. అయ్యగారు నాస్టా కాడ కూర్చున్నారు. వస్తాను, నువ్వు పదా అన్నది. అతను వెళ్ళిపోయాడు. పదండి అన్నది 2 అడుగులు వేసి. అంజు, ఇప్పుడు మనమంతా మరచి సంతోషంగా గడపాలనుకున్నాం కానీ మనసు పాడు చేసుకోవాలని కాదు. ఆయనను చూడగానే నాకు ఆవేశం వస్తుంది. నన్ను చూడగానే ఆయనకు వస్తుందని నాకు తెలుసు అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు. అతని చెయ్యి పట్టుకుంది. సాయంత్రం హోటల్ మూన్లైట్కు వచ్చేయి అంజు అని అతను లేచి 2 అడుగులు వేశాడు. మర్చిపోయాను, ఇదిగో స్వీట్. చేతిలో చిన్న ప్యాకెట్ తీసి ఆమెకు అందించాడు. ఆమె అది అందుకుని ప్యాకెట్ విప్పి ఒక కోవా బిళ్ళ తీసి అతని నోటికి అందించింది. థ్యాంక్స్. ఆమె చేతిలో బిళ్ళ అందుకుని ఆమె నోట్లో పెట్టాడు. ఆమెకు నోట మాట రాలేదు కానీ కళ్ళ నుండి 2 అశ్రు బిందువులు రాలాయి. ఎన్నో నెల అంజు? 7 అన్నది తల వంచుకుని. సాయంత్రం వస్తావు కదూ? అరికాళ్లకు చక్రాలు వచ్చినట్టు చకచకా నడిచి వెళ్ళిపోయాడు. అంత త్వరగా ఎందుకు వెళ్ళాడో ఆమెకు అర్థం కాలేదు. 2 అడుగులు వేసి ఆగిపోయింది. వరండాలో తండ్రి నిలబడి ఉన్నాడు. ఆమె తలెత్తి చూడలేకపోయింది. నాన్న, క్షమించండి. అతన్ని నేనే మా పెళ్లి రోజు వచ్చి కనిపించమని కోరాను అని తల ఎత్తకనే లోపలికి వెళ్ళింది. రా అంజు, నీకిష్టమైన పలహారం చేయించాను. మీ అన్నయ్య ఉడుక్కుంటున్నారు అని నవ్వింది పద్మ. అంజని నవ్వే మూడ్లో లేదు. మా చెల్లాయికి తెలియదా డియర్, భర్త ఇష్టమే భార్యకు శిరోధార్యమని? ఏమ్మా అలా ఉన్నావు? ఏం లేదన్నయ్యా, ఎందుకో నీరసంగా ఉంది అన్నది వచ్చి ఒక కుర్చీ లాక్కొని కూర్చొని. అందరూ పలహారం చేశారు. అంజనికి ఆ రోజు గడవటం చాలా కష్టం అనిపించింది. అతి భారంగా ఎదురు చూసింది. 4 గంటల నుండి మరో భయం పట్టుకుంది. తండ్రికి ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. కోటేశ్వరరావుకు ఫోన్ రావటంతో అతను వెళ్ళిపోయాడు. ఆమె తేలికగా నిట్టూర్చింది. గబగబా బట్టలు మార్చుకొని ఆటో తీసుకుని మూన్లైట్కు వచ్చింది. అప్పటికే శ్రీహర్ష ఎదురు చూస్తున్నాడు. అతను రూమ్ బుక్ చేశాడు. గదిలోకి వెళ్ళగానే తెల్ల బుటీలున్న బెనారస్ చీర తీసి ఇచ్చాడు. మీరు జాబ్ చేస్తున్నారా? బ్యాంకులో. నువ్వు చీర కట్టుకో అంజు అన్నాడు. ఆమె బట్టలు మార్చుకుని పూలు తురిమింది. మల్లెలు అతన్ని పిచ్చివాణ్ణి చేశాయి. అతను ఆవేశంగా ఆమెను దగ్గరగా తీసుకుని నుదురు బుగ్గలు చుంబించాడు.
గుండెలకు బలంగా హత్తుకున్నాడు. అబ్బా! బాధగా మూలిగి దూరంగా జరిగింది. సారీ అంజు, ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు ఆమె పొట్ట నడుము సున్నితంగా రాస్తూ. ఆమె సిగ్గుపడింది. అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది. మాటలు కరువైనట్టు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. కళ్ళతోనే ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. 10 నిమిషాల్లో ఆమెకిష్టమైనవన్నీ తెప్పించాడు. ఆమెకు ఆ క్షణం శాశ్వతమైపోవాలని ఉంది. భోజనం తర్వాత అలా ఒకరి ప్రక్కన ఒకరు పడుకొని ఒకరి స్పర్శలో ఒకరు స్వాంతన పొందారు. అయ్యో 10:30 అయింది, నాన్నగారు కంగారు పడతారు అన్నది అంజని. పరాయి వారితో ఉన్నావా అనబోయి మాట మింగేశాడు. ఏ అధికారంతో అనగలడు? అతను లేచాడు. స్కూటర్ ఎక్కగలవా అంజు? మీరు మెల్లగా తీసుకువెళ్ళండి. స్కూటర్ కొన్నారా? కాదు, బావది, డబ్బివ్వాలి అన్నాడతను కారు కొన్న విషయం చెబుతూ. వదిన స్వీటీ బాగున్నారా? అందరూ బాగున్నారు. అమ్మకే ఆ ఫిట్స్ రావటం తగ్గలేదు. ఆమెకు బాధ కలిగే విషయం వింటే చాలు పడిపోతుంది. మొన్న అక్కయ్య బావ ఘర్షణ పడ్డారు. ఆమె 3 రోజులు కంగారు పెట్టింది అన్నాడు నిట్టూరుస్తూ. మౌనంగా అతని వెనుక స్కూటర్ ఎక్కింది. విజయ చాలా తెలివైందని ఆమె భావన. విజయకు కూడా సమస్యలా? ఆమె కూడా ఘర్షణ పడుతుందా? అదే మాట శ్రీహర్షను అడిగింది. తెలివైన వారికి, ఆత్మ ఉన్నవారికి శాంతి సౌఖ్యాలుండవు కాబోలు అన్నాడు స్కూటర్ స్టార్ట్ చేసి. ఆమె మాట్లాడలేదు. ఇంటి ముందు దింపాడు. గుడ్ నైట్. గుడ్ నైట్. నాదో చిన్న కోరిక. చెప్పు అంజు. స్త్రీకి ప్రసవం పునర్జన్మ అంటారు. నాకేదైనా అయితే మన బిడ్డను వదిలివేయకండి అన్నది. శ్రీహర్ష పక్కపక్క నవ్వాడు. ఏదో కొత్త విషయం చెబుతావనుకున్నాను. ఒకప్పుడు ప్రసవం గురించి అనుమానాలుండేవి. ఇప్పుడు ఎక్కడో ఒకచోట ప్రమాదం జరుగుతుంది. నువ్వేం దిగులు పడకు. ఆసుపత్రికి వెళుతూ ఫోన్ చెయ్యి, నేనొస్తాను అన్నాడు ఆమె వీపు నిమురుతూ. థ్యాంక్స్ అంది. ఇద్దరూ భారమైన హృదయాలతో విడిపోయారు. ఆమె మెట్లు ఎక్కుతుండగా హాల్లోని లైటు వెలిగింది. ఆందోళనగా కూతురి వంక చూశాడు కోటేశ్వరరావు. అప్పుడే గేటు తీసిన చప్పుడైతే అటు చూశాడు. శ్రీహర్ష గేటు వేసి వెళ్ళిపోయాడు. అంజని తల వంచుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె వెనకాలే వెళ్ళిన కోటేశ్వరరావు గుమ్మంలోనే ఆగిపోయాడు. అంజు. నాన్నా. చటుక్కున చేతులు జోడించింది అంజని. ఆమె క్రింది పంటితో నొక్కి దుఃఖాన్ని దిగమింగుతోందని తెలిసిపోతుంది. నాన్న, మీకోసం బ్రతుకుతున్నానని అన్నా భావన చూడకుండా ఉండలేని నా బలహీనతకు క్షమించండి. ఈరోజు నన్నేం అడగకండి అన్నది కాస్త ఆవేశంగా, ఆవేదనగా. అమ్మా. ఆయన చప్పున వచ్చి కూతురి తలను గుండెల కదుముకున్నాడు. అంజు, నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నావు తల్లి. హర్ష ఎవరు? నా చేతులలో పెరిగినవాడు. నీకంటే ముందు నా మండే గుండెలకు చందనంలా నా హృదయంపై వాలి కబుర్లు చెప్పింది శ్రీహర్ష. అతనిపై తాత్కాలికంగా కోపం వచ్చిన మాట వాస్తవమే. కానీ అతను మాట్లాడలేకపోయాడు. నాన్నా. ఆర్తిగా పిలిచింది. అవునమ్మా, రేపే వెళ్ళి శ్రీహర్షని తీసుకువస్తాను అన్నాడు. అతని చేతుల్లో నుండి దూరం జరిగి కళ్ళు ఒత్తుకున్నది అంజని. క్షమించండి నాన్న. మీరు కోరినప్పుడు మా జీవితాలు ఒకటి కావు. మన నీడ చూసినా అత్తయ్య బ్రతకదు అన్నాడు. కోటేశ్వరరావు తల పట్టుకుని కూర్చున్నాడు. జరిగిపోయిన కాఠిన్యం మళ్ళీ తలెత్తింది. అతని పళ్ళు బిగుసుకున్నాయి. లేచి తన గదిలోకి వెళ్ళాడు. పద్మ పాలు తీసుకువచ్చింది. వద్దు వదినా అన్నది దిండ్ల కానుకుని. నా కోసం కాకపోయినా పాప కోసం తాగాలి అని నైటీ తుండు అక్కడ పెట్టి పాల గ్లాసుపై మూసింది. అంజని, గతంలో నేను ప్రవర్తించిన తీరు నాకే సిగ్గుగా ఉంది. ప్రేమించి చూడు అన్నట్టు ప్రేమకు ఎంత శక్తి ఉందో చెప్పలేను అన్నది ఆప్యాయంగా అంజని చెయ్యి నిమురుతూ. అంజని అలాగే కళ్ళు మూసుకుంది. ఎక్కడి నుండి రాకా? తల్లి ప్రశ్నకు తెల్లబోయినట్టు నిలబడిపోయాడు శ్రీహర్ష. నాకు తెలుసురా, భార్యతో కలిసి పెళ్లి రోజు చేసుకుని వస్తున్నావు. నేనేగా పరాయిదాన్ని. చనిపోయింది నా భర్తేగా, నష్టపోయింది నేనేగా. ఉన్మాదిలా ఏడుస్తోందామె. ఆమె ప్రక్కన బాలరాజు నిలబడిపోయాడు. శ్రీహర్షకు తల్లి అంతరంగం పూర్తిగా అర్థమైంది. మొదటిసారిగా బాలరాజుపై కోపం వచ్చింది. అమ్మా. గర్భవతి, తల్లి లేని అభాగ్యురాలు అంజని అని చెప్పబోయి ఆగిపోయాడు. తల్లి శపిస్తే తను భరించలేడు. అప్పటికే ఆమెకు ఫిట్స్ వచ్చేశాయి. విజయకు నైట్ డ్యూటీ. డాక్టర్ను పిలిచాడు. అతను ఇంజెక్షన్ ఇచ్చాడు.
ఆమెకు ఎలాంటి మనస్తాపం కలగరాదు అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. స్వీటీ సోఫాలో పడి నిద్రపోతుంది. స్వీటీ, స్వీటీ, పడుకుందో గాని లే తల్లి ఆప్యాయంగా లేపాడు. మామయ్య, ఆకలి అన్నది. అతని గుండెల్లో ఎవరో పొడిచినట్టయింది. త్వరగా వెళ్ళి అన్నం పెట్టాడు. వండిన పదార్థాలు వండినట్టే ఉన్నాయి. స్వీటీకి అన్నం తినిపించాడు. ఆమెను రాజశేఖర్ గదిలోకి తీసుకువెళ్ళాడు. అతని నిషాలో నిద్రపోతున్నాడు. ఆ స్థితిలో స్వీటీ చూడకూడదని తన మంచంపైనే పడుకోబెట్టాడు. బాలరాజును ఎలా వదిలించుకోవాలో అర్థం కాలేదు. ప్రతి పురుషుడికి తండ్రి అవుతానన్న భావన ఎంత మధురమైనది, ఎంత ఉన్నతమైనది. ఎవరో పశు ప్రవృత్తి కలవారికి తప్పితే ఎంత అద్భుతమైన అనుభవం అది. ఆ విషయం భార్యాభర్తలు పంచుకుంటే ఎంత మధురంగా ఉంటుందో. తనకు ఆ అదృష్టం లేదు. అదృష్టమే ఉంటే తండ్రే బ్రతికేవాడు. నిట్టూర్చి తల్లి గదిలోకి వెళ్ళాడు. ఆరాటంగా ఆమె నుదుట పట్టిన చెమట ఒత్తాడు. మీకోసం బ్రతుకుతున్న ఆ అమ్మనలా కష్టపెట్టడం మంచిది కాదు అర్సాబాబు అన్నాడు బాలరాజు. బాలరాజు, ఈ ఇంట్లో శాంతి సౌఖ్యాలు ఉండాలంటే నువ్వు వెళ్ళిపో. రేపే 1000 రూపాయలు ఇస్తాను అన్నాడు. అదేమిటి బాబూ? అదంతే అన్నాడు కఠినంగా. అతను వెళ్ళిపోయాడు. తెల్లవారుజామున నిద్ర పట్టింది. 7 గంటలకు విజయ వచ్చి లేపింది. ఇప్పుడే వచ్చావా అక్కయ్య? మళ్ళీ అమ్మకు ఫిట్స్ వచ్చాయట కదా ఆమె అడిగింది. అపరాధిలా తల వంచుకున్నాడు. రా అర్చన, మా తమ్ముడు అన్నది విజయ. ఓ యువతి వచ్చి అతనికి నమస్కరించింది. శ్రీ, అర్చన అని మెడికో హౌస్మెన్షిప్ చేస్తోంది. ఆమెకు ఇల్లు కావాలట అన్నది. అప్పటికే స్వీటీకి పాలు తాగించి బాలరాజు అందరికీ కాఫీ కలుపుతున్నాడు. నువ్వింకా ఇక్కడే ఉన్నావా? కోపంగా చూసి బాత్రూం వైపు వెళ్ళాడు. అతను ముఖం తుడుచుకుంటూ వచ్చేసరికి విజయ లలితమ్మకు ముఖం కడిగిస్తోంది. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను, జరిగేవి ఏవి మన కోసం ఆగవు. అనవసరంగా నువ్వు అప్సెట్ అవుతావు అన్నది విజయ. ఇంత అప్సెట్ అయినా ప్రాణం పోలేదు విజయమ్మ. నా జన్మే ఓ శాపం తల్లి. 4 రోజులు ఆయనతో పంచుకున్న జీవితం తప్ప ఏం మిగిలింది అన్నది పళ్ళు తోమటం ఆపి. శ్రీహర్ష మౌనంగా వచ్చి ఆ పక్కనే ఉన్న స్టూల్పై కూర్చున్నాడు. అర్చన అతన్ని ఏవో అడుగుతోంది. అన్యమనస్కంగా జవాబు చెప్పాడు. కాఫీ తీసుకోమ్మా అన్నది విజయ. నీతో చాకరీ చేయించుకోవటం తప్పటం లేదే తల్లి అంది కాఫీ అందుకొని. తల ఎత్తి మళ్ళీ దించుకున్నాడు శ్రీహర్ష. విజయకు తల్లి మనసు అర్థమైంది. అతని వంక జాలిగా చూసింది. ఈ స్థితిలో తల్లిని మందలించను కూడా లేడు. అర్చన, అక్కడ గది ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నది విజయ. ఈ మధ్యే మెట్ల గదిలో ఓ మంచం వేసి మెట్ల క్రింద స్థలం బాత్రూమ్ క్రింద మార్చారు. అర్చన వెళ్ళి తలుపులు వేసుకుంది. విజయమ్మ, బాలరాజుకు 200 రూపాయలు ఇవ్వమ్మా, అతను వెళ్ళి ఏదైనా పని చూసుకుంటాడు అన్నది లలితమ్మ. అలాగే అన్నది ఘర్షణ పెంచక. లలితమ్మకు నిరాశ కలిగింది. అందుకే మరో బాణం విసిరింది. పిల్లలంటూ లేకపోతేనే హాయి కాబోలు. ఈ బంధాలు బంధనాలు అన్నీ ఉత్తవే. ఎవరి పిల్లలు ఎవరికవుతారు? అంతా తమ స్వార్థం చూసుకుంటారు అన్నది. అప్పుడే తన పాత సంచితో బాలరాజు వచ్చాడు. కాఫీ కప్పు కింద పెట్టి చటుక్కుని లేచాడు శ్రీహర్ష. బాలరాజు సంచిని లాగి పక్కన పెట్టాడు. బాలరాజు, వెళ్ళి నీ పని చూసుకో అన్నాడు. బాలరాజు ఏదో అనబోయి శ్రీహర్ష కళ్ళల్లోని తీక్షణతకు భయపడి వెళ్ళి తన సంచి వేరుగా పెట్టి తన పని చేసుకోవటానికి వెళ్ళాడు. అమ్మా, నిష్ఠూరాలు నిందలు వద్దమ్మా. నేనేం చేయాలో చెప్పరాదు? నేను చెప్పిన వాటికి కట్టుబడి ఉంటావన్న నమ్మకం నాకు లేదు శ్రీ. లేదమ్మా, ఏదైనా పొరపాటు జరిగితే క్షమించు, నీవు బాధపడకూడదు అన్నాడు. ఆమెకు దగ్గరగా జరిగి ఆమె చేతిలో చెయ్యి వేసి వాగ్దానం చేస్తున్నట్టు. ఆ కుంపటిని పూర్తిగా మర్చిపోవాలి. నేను నిర్ణయించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలి. మనల్ని మోసం చేసిన వారికి గుణపాఠం నేర్పాలి. శ్రీహర్ష తల్లిని ఒక్కసారి దీక్షగా చూశాడు. ఆడదాని హృదయంలో అగాధాలు దాగి ఉన్నాయంటారు. అది నిజమేనేమో. అమృతం కురిసిన ఆ హృదయం నుండే హలాహలం కురుస్తుంది. మాట్లాడవేం? అమ్మా, వాడిని బలవంత పెట్టి వాగ్దానాలు చేయించుకోకు. ఆలోచించుకునే అవకాశం ఇవ్వు అంది విజయ. ఆలోచించేది ఏమీ లేదక్కా. అలాగేనమ్మా, నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదన్నాను కదా. ఈరోజే నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సరా అన్నాడు. ఆవేశంగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. లలితమ్మ తేలిగ్గా నిట్టూర్చింది. ఆమె బాలరాజును సాయం తీసుకుని ఆ సాయంత్రమే
లాయర్ పార్థసారథి గారింటికెళ్ళి వారి అన్న కూతుర్ని చూసింది. లోగడ ఒకసారి పార్థసారథి గారే సంబంధం తీసుకుని వచ్చాడు. ఆయన లలితమ్మను ఆదరంగా ఆహ్వానించాడు. కాఫీలు మర్యాదలయ్యాక అసలు విషయం చెప్పింది. అదేమిటమ్మా, కోటేశ్వరరావు గారి అమ్మాయితో వివాహం జరిగిందిగా అన్నాడు. అదో బొమ్మల పెళ్ళి అనుకోండి. ఆ అమ్మాయి ఆరోగ్యం మంచిది కాదు. తనే స్వయంగా కాగితం రాసి ఇచ్చింది. రెండవ వివాహం చేసుకుంటే తనకేం అభ్యంతరం లేదట అంది. అమ్మాయి అందమైంది, మంచి పిల్ల. కోటేశ్వరరావు ఎప్పుడూ అనలేదమ్మా అన్నాడాయన. అంటే అమ్మాయి కాపురం పాడవుతుందిగా, అదిగాక ఆయన్ని మీరు అంతగా నమ్మొద్దు అంది సలహా ఇస్తున్నట్టు. అలాగా, ఆయన మాత్రం మీ పేరు చెబితే ఆదరం ఆప్యాయతలు ఒలికినట్టే మాట్లాడతాడమ్మా అన్నాడు. అదంతా నటనలేండి. మీరే మాట్లాడతారా, మీ అన్నయ్యతో నన్ను మాట్లాడమంటారా? మొదట అమ్మాయిని అడుగుతాను లలితమ్మ గారు. ఈ కాలం పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకుంటారు. రెండో వివాహమని సంశయిస్తున్నారో ఏమో. మన హర్ష వయసు మీకు తెలుసు కదా. అదిగాక ఈ కాలంలో ఆడపిల్లలకే చేసేస్తున్నారా అంది. నేను అమ్మాయితో మాట్లాడి 1-2 రోజుల్లో కబురు చేస్తాను అన్నాడు ఆయన. లలితమ్మ వెళతానని లేచి హాల్లోని వ్యక్తిని చూసి చలనం లేనట్టు ఆగిపోయింది. కోటేశ్వరరావు నిల్చున్నాడు. ఆయన కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. లలితమ్మ ఒక్క క్షణం తడబడినా వెంటనే సర్దుకుంది. వస్తాను పార్థసారథి గారు. దురదృష్టవంతుడు. తల తడుపుకుందామనుకుంటే వడగళ్ల వర్షం కురిసిందట అని విసురుగా బయటికి వచ్చింది. ఆటోలో కూర్చుంది. బాలరాజు ఒక ప్రక్కకు ఒదిగి కూర్చున్నాడు. అతను పళ్ళు నూరాడు. మీరు ఏమంటారోనని ఊరుకున్నాను, లేకపోతే వాడి అంతు తేల్చేవాడిని అన్నాడు. అసలు ఈరోజు నిద్రపోడులే అందావిడ. ఒక్కసారి ఆమె స్త్రీ హృదయం మేల్కొంది. తన భర్త పోయి అలమటించిన నాడు ఆదరంగా పిలిచినవాడు, సేదదీర్చి చేరదీసినవాడు తనేనా ఇంత అన్యాయంగా ప్రవర్తించింది? ఏమిటోనమ్మా, ఆనందబాబుంటే మనము సర్కారు కార్లా తిరగకపోదుమా అన్నాడు బాలరాజు. లలితమ్మలోని జాలి దయ మళ్ళీ కరుడుగట్టిపోయాయి. అవును, ఈ ప్రపంచంలో తిరిగి పొందలేనిది తన సౌభాగ్యం. అది తనకు దూరం చేసిన వారెవరైనా క్షమించలేను అనుకుంది. విజయ ఏం జరిగిందని అడగలేదు. అవసరమైతే తల్లే చెబుతుందని ఊరుకుంది. ఎక్కడికి వెళ్ళినా శని వెంటే ఉంటుంది అని గొనుక్కుంది. అందరితో ఖచ్చితంగా చెప్పింది. వివాహం ప్రసక్తి వస్తే మొదట ఒక వివాహం అయినట్టు చెప్పొద్దని ఆజ్ఞాపించింది. ఆ రోజు శ్రీహర్ష భోజనం చేస్తుండగా అతని స్నేహితుడు రాజన్ వచ్చాడు. అబ్బా, ఎంత అదృష్టంరా! నువ్వే నా ఏరియాకు ఆఫీసర్గా వచ్చావని విని గాల్లో తేలిపోయాననుకో అన్నాడు. ఒరే నాయనా, నేను గాల్లోకి ఎగరలేను, కానీ కూర్చొని విషయం ఏమిటో చెప్పు అన్నాడు కుర్చీలాగి. అదేరా, మా ఇండస్ట్రీకి మీ బ్యాంక్ అప్పు ఇస్తుంది. మా పొలం తాకట్టు పెడితే హామీ సరిపోదంటాడు అన్నాడు. హామీ సరిపోదని నేనైనా లోన్ రికమెండ్ చేస్తానని ఎలా అనుకున్నావు అన్నాడు చెయ్యి కడిగి. స్నేహితుడికి ఆ మాత్రం చేయలేవట్రా? కావాలంటే శాంక్షన్ అయిన అమౌంట్లో 5% తీసుకో. అవును, ఏది నీ స్వీట్ హార్టు? చుట్టూ కలయ చూశాడు. శ్రీహర్ష తల వంచుకున్నాడు. అర్థమైంది, పురిటికి వెళ్ళింది. అవునా? మాకంటే అన్నిటా ఫస్టేనా నువ్వు? అలా సిగ్గుపడతావేం? పార్టీ కావాలి, పార్టీ. పార్టీకేంలే, నేను ఆఫీస్కి వెళ్ళాలి, సాయంత్రం రా. చెయ్యి కడుక్కొని లేచి రాజన్ను పంపించి వచ్చేశాడు. అతను ఇన్షర్ట్ వేసుకుని టై కట్టుకుంటుండగా తల్లి వచ్చింది. ఆమె ముఖం వెలవెల్లబోతోంది. శ్రీ, ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మనకచ్చిరావురా. నువ్వు వెళ్ళి బెంగళూరులోనే చేరిపో అంది వణికిపోతూ. ఇప్పుడు ఏమైందమ్మా? ఇంకా ఏం కావాలరా? మీ నాన్నకు వచ్చిన పరిస్థితే వచ్చింది. లంచం ఇస్తామని వచ్చారు, నువ్వు తీసుకోనంటావు. వాళ్ళు నిన్ను చంపుతారా అంది దుఃఖంతో వణికిపోతూ. ఆర్తిగా తల్లిని దగ్గరగా తీసుకున్నాడు శ్రీహర్ష. ఆమె తల ఆదరపూర్వకంగా నిమిరాడు. అమ్మా, నువ్వేం దిగులు పడకమ్మా. ఒక సమస్య ఎదురైనప్పుడు ఉపాయంగా అపాయం తప్పించుకోవాలి, అంతేగాని మొండిపట్టు పట్టి అపాయం కొని తెచ్చుకోకూడదు అన్నాడు. ఆమె చటుక్కున దూరం జరిగింది. అంటే మీ నాన్న మొండిపట్టు పట్టారంటావా? అమ్మా, నువ్వు ఆవేశపడకమ్మా. మా మాస్టారు ఒకరుండేవారు. ఆయన పబ్లిక్ పరీక్షలప్పుడు పేపర్లు దిద్దుతుంటే ఎవరన్నా మర్చిపోయి ఏవండి మా నెంబరు అంటే చాలు పోలీసులకు కబురు చేసేవాడు. అందరితో పగ కొని తెచ్చుకున్నాడు. అంటే అందరి నంబర్లు తీసుకుని పాస్ చేయించమనా? నా మాట పూర్తిగా వినమ్మా.
అదే మరో రకంగా చెప్పవచ్చునంటున్నాను. మా లెక్కల మాస్టారు అందరిచ్చిన చీట్లు చిరునవ్వుతో తీసుకుని, అయ్యా ప్రయత్నిస్తాను గాని ఆశ పెట్టుకోవద్దు అని మృదువుగా చెప్పేవారు అన్నాడు. నువ్వనేదేమిటి? నా ప్రాణం నాకు తీపే, నువ్వు నిశ్చింతగా ఉండు, రాజన్కు నచ్చ చెబుతాను అన్నాడు. ఆమెకు మాత్రం నమ్మకం లేదు. వాదించలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది లలితమ్మ. బ్యాగ్ తీసుకుని బయటకొస్తుండగా రాజశేఖర్ ఎదురొచ్చాడు. శ్రీ, ఒక్క నిమిషం. బావా, సమయం అయింది, రేపు మాట్లాడుకుందాం. 5 నిమిషాలు అటు ఇటు అయితే వచ్చే నష్టమేమిటి? అందరిలో అధికారం చెలాయించే అర్హత పోతుంది. లంచం నువ్వు అడగటం లేదు, ఇస్తే పుచ్చుకుంటే తప్పేమిటి అంటావు. నిజమే, ఈ తప్పొప్పులు మనిషిని మనసుని బట్టి ఉంటాయి. డబ్బు సంపాదించటం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సే, కానీ వ్యసనంగా మారకూడదు. వస్తాను. శ్రీహర్ష, నీకు మీ అక్క ఆశయాలు తలకెక్కాయన్నమాట. ఆమె ఆశయాలు మనిషిగా బ్రతకాలనుకునే వారికి కరదీపికలు అని ఆఫీస్కు వచ్చాడు. అతని మనసంతా కకావికలమైంది. రాజశేఖరంతో వాదించాడు గాని ఆశయాలను ఆచరణలో పెట్టడం ఎంత కష్టతరమైన పనో అర్థమైంది. బ్యాంకులలో రుణాలు ఇస్తున్నారు, తీసుకునేవారికి ఎంత ముడుతుందో ఎవరికీ అర్థం కాదు. క్రింది లెవెల్ నుండి పై లెవెల్ వరకు అందరూ అడిగేవారే. తను రాజన్కి చేయగల సాయం ఒక్కటే, తను ఆ సీట్లో నుండి తప్పుకోవడం. ఎలా తప్పుకోవాలో అర్థం కాలేదు. తన తోటి ఉద్యోగికి తనకంటే 200 ఎక్కువ వస్తుంది. 4 సంవత్సరాలు సీనియర్. అతని ఇల్లు చూస్తే ఆశ్చర్యపోవాలి. కారు ఉంది, ఎలా వచ్చిందని బ్యాంకు అధికారులకి తెలుసా అనుకుంటే తెలియకుండా ఎలా ఉంటుంది? రాబడి ఖర్చులు లెక్క వేసుకోరా? తల పట్టుకొని కూర్చున్నాడు. స్వీట్ తీసుకోండి శ్రీహర్ష గారు. క్లర్క్ వచ్చాడు. స్వీట్ ఎందుకండి అందుకొని అడిగాడు. నాకు కొడుకు పుట్టాడండి అని ప్రక్క అతని దగ్గరకు వెళ్ళాడు. శ్రీహర్షకు ఒక్కసారిగా నిండుగా తిరిగే అంజని కళ్ళ ముందు తిరిగింది. ఫోన్ డయల్ చేశాడు. హలో. అవతల నుండి మృదువైన కంఠం వినిపించగానే తల్లి ఎదురు నిలిచినట్టయింది. నీ ప్రమాణం మర్చిపోయావా అంటూ ఒక నిట్టూర్పు వదిలి ఫోన్ పెట్టేశాడు. రాజన్, చూడు, నా చేతనైనంత సహాయం చేసి నీకు మ్యాక్సిమం లోన్ రిలీజ్ అయ్యేలా చూస్తాను. త్వరపడి లంచాలు గించాలని ప్రయత్నం చెయ్యకు. ఒక్కసారి ఇవ్వటం అలవాటు చేస్తే నీకే ప్రమాదం. కొంచెం ఆలస్యమైనా మునిగిపోయేదేం లేదు. రాజన్, యువతరం వారం మనమైనా ప్రయత్నం చేయకపోతే ఎలా? బీ ష్యూర్. థ్యాంక్ యూ. నీలాంటి వారు నలుగురు సహకరిస్తే కొంత కాకపోయినా కొంతైనా లంచగొండితనం రూపుమాపవచ్చు అని ఫోన్ పెట్టేశాడు. అతను వెళ్ళి ప్రయత్నం ప్రారంభించాడు. నీ స్నేహితుడంటున్నావు, కనీసం వైట్ పార్టీ అయినా ఇప్పించు అని ఒకరంటే, చైనీస్కైనా తీసుకెళ్ళవా అంటూ ఇంకొకరు అడిగారు. ఏం, వాడెందుకు, నేను తీసుకువెళ్తాను అని పేపర్స్ మూవ్ చేయించాడు. కానీ ఇలా ఎంతకాలం అతనికి అర్థం కాలేదు. మనిషిగా బ్రతకటమే దుర్భరం శ్రీ అన్న అక్క మాటలు గుర్తుకొచ్చాయి. ఒక నిట్టూర్పు వదిలాడు. మనం చదువుకోవటానికి వ్రాసినవి చదివింది నిజమైన చదువు కాదు. ఇదిగో లంచాలు, దిగజారుడు అన్నవి నిజమైన పరీక్షా సమయాలు మనకు. అప్పుడు నిలదొక్కుంటే జీవితంలో నిలదొక్కున్నట్టే అన్న ఆమె మాటలే నిజాయితీగా నిలబడే ధైర్యాన్నిచ్చాయి. ఒక దృఢ నిశ్చయంతో రాజన్ కేసులో వ్యవహరించాడు. అంజనికి మహదానందంగా ఉంది. ఆమె కొడుకుని చూసుకుని మురిసిపోయింది. కాన్పు కష్టమైంది, విశ్రాంతి అవసరమన్నారు. అందుకే 4వ నెల వచ్చినా నామకరణోత్సవం చేయలేదు. ఇంట్లో అందరూ పండు అని పిలుస్తున్నారు. పండు బాధ్యత పూర్తిగా పద్మ తీసుకుంది. అంజని ఆరోగ్యం కుదుటపడింది. నొప్పులు రాగానే మొదట శ్రీహర్షకు ఫోన్ చేయమన్నది తండ్రిని. చేస్తాన్లే అన్నాడు గాని చేయలేదు. తను చేద్దామంటే హాల్లోకి రావాలి. ఆమె ఆసుపత్రికి వెళుతూ ఫోన్ దగ్గరికి వెళ్ళింది. ఇంట్లో స్వీటీ ఎత్తి ఆఫీస్ నుండి రాలేదని చెప్పింది. బ్యాంకుకు చేస్తే అతను ఊళ్ళో లేడన్నారు. మౌనంగా వచ్చి కారులో కూర్చుంది. అభిమానం లేని వారిని పట్టుకుని ప్రాకులాడడం మన బలహీనతమ్మా అన్నాడు కాస్త కోపంగా. ఏమిటి నాన్నా? ఆమెకు తండ్రి ఆంతర్యం అర్థం కాలేదు. మొన్నటికి మొన్న ఎంతో దయగా అభిమానంగా ఉన్న వ్యక్తి మళ్ళీ ఏమొచ్చిందో అనుకుంది. పార్థసారథి గారి అన్న కూతుర్ని చూసిందమ్మా. ఆ లలితమ్మ కొడుక్కి వివాహం చేస్తుందట అన్నాడు కసిగా. అంజనికి ఒక్కసారిగా నరాలు గడ్డకట్టుకుపోయినట్టు అనిపించింది. కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి. ఈరోజు కొత్తగా ఏం జరిగిందని ఏడుస్తున్నావు తల్లి? ఇది మనం అనుకున్నదేగా. నువ్వు విడాకుల పత్రం కూడా రాసిచ్చావు. అందుకు కాదు నాన్న, కడుపులో నొప్పి
అన్నది పళ్ళ బిగువున దుఃఖాన్ని ఆపుకుని. కొడుకో కూతురో పుడితే లలితమ్మ మారిపోతుందని ఆశించిన అంజనికి ఆశాభంగమే అయింది. అతను తల్లికి ప్రియపుత్రుడు. తను అంగీకరించలేదా? అతను అంతే అనుకుంది. ఒక్కరోజు నొప్పుల తర్వాత ప్రసవించింది. మగపిల్లాడని అందరూ సంతోషించారు. వారం రోజులకు ఇంటికి వచ్చారు. ఆమె మనసు రాయి చేసుకుంది. తల్లిదండ్రులకు ప్రియమైన సంతానం కావటం ఒక శాపమేనేమో. ఆ ప్రేమను అతిక్రమించి బయటపడలేదు. ఆమె ఒక రకమైన వైరాగ్యం పెంచుకున్నది. 5వ నెలలో బారసాల చేస్తాం అని ప్రకటించింది పద్మ. పండుదొర అంటూ ఆ పసివాడిని ముద్దు చేసి స్వాంతనం పొందుతున్నారు ముగ్గురు. ఒక్క అంజని మాత్రమే నిర్లిప్తంగా ఉంటుంది. తనైనా ఫోన్ చేసి నా స్థితి కనుక్కోవచ్చుగా అనుకుంది. శ్రీహర్ష ఫోన్ చేయటం, ఆ విషయం విని తండ్రి మండిపడి, అమ్మాయి చచ్చిందా బ్రతికిందా అన్న ఆరానా? ఏమాత్రం అభిమానం ఉన్నా మళ్ళీ ఫోన్ చేయకు. 2వ పెళ్లికి సిద్ధమై ఫోన్ చేయటానికి సిగ్గులేదు. ఆడపిల్లంటే ఆటబొమ్మ అనుకుంటున్నావట్రా రాస్కెల్ అని ఫోన్ పెట్టేయటం ఆమెకు తెలియదు. యూనివర్సిటీకి సెలవులైపోగానే ఆమె కాలేజీకి బయలుదేరింది. ఇప్పుడు డిగ్రీ అంత ముఖ్యమా అంజని? పద్మ నిలదీసింది. నాకేం పని ఉంది వదినా? పండును నువ్వే చూస్తున్నావు. నాకు ఏదో పని ఉండాలిగా అన్నది. అలా రోజులు గడుపుతున్నది. అంజని ఆ రోజు ఆలస్యంగా లేచింది. అన్న వదిన తండ్రి హడావిడి పడుతున్నారు. ఏమిటి నాన్న, ఈ ఇన్విటేషన్ కార్డ్స్ ఎందుకు అన్నది ఆశ్చర్యంగా. అంజు, ఎవరు కని విని ఎరుగనంత ఘనంగా పండు నామకరణోత్సవం చేస్తానమ్మా అన్నాడు. వద్దు నాన్నగారు, అత్తయ్యకు తెలిస్తే బాధపడుతుంది. బాధలకు గాథలకు అర్థం తెలుసా? బాధపడాలి, కుళ్ళి కుళ్ళి ఏడవాలనే ఈ పార్టీ అన్నాడు. అతని కళ్ళల్లోని ఎర్రజీరలు పట్టుదల చూస్తే భయం వేసింది. మౌనంగా ఉండిపోయింది. నా కూతురు ఉసిరి పెట్టుకున్న ఆ లలితమ్మ బాగుపడుతుందా? ఆ అల్లుడు పచ్చి తాగుబోతూ తిరుగుబోతైపోయాడు. కాంట్రాక్టు పేరు మీద దొరికిన సిమెంట్ అంతా బ్లాక్ చేస్తున్నాడు. పట్టుబడితే జైలుకే, అప్పుడు గాని బుద్ధి రాదు. నాన్నా. అవునమ్మా. చటుక్కున కూతుర్ని అక్కున చేర్చుకుని తలపై ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు మహారాణిలా బ్రతుకుతావు అన్నాడు సగర్వంగా. నిజంగా మధ్యతరగతి వారి పెళ్లికి అయినంత ఖర్చు అయింది. మొత్తం సిటీలో ఉన్న ఉన్నత కుటుంబాలు కదిలి వచ్చాయి. ఏదో తెలియక పెంచిన మమకారంతో పిల్లనిచ్చాను. ఒట్టి పోకిరి బాపతు. అందుకే వాళ్లతో తెగతెంపులు చేసుకున్నాను అని కోటేశ్వరరావు చెబుతుంటే అంజని హృదయం భారమైంది. గాయపడ్డ ఆ ప్రాణిని ఏమనలేకపోయింది. ఉయ్యాలలో వేసినప్పుడు పద్మ శ్రీనివాస్ అని దేవుడి పేరు పెట్టమంది. బాలాజీ శ్రీనివాస్ కుమార్ అంటే కుమారని ముద్దుగా పిలుచుకోవచ్చునన్నాడు. అంజని మాత్రం నవ్వేసింది. నాన్నగారిష్టం అన్నది. ఆయన ఒక్క నిమిషం కూతుర్ని చూశాడు. వెంటనే పేరు పెట్టడానికి వంగిన ముసలమ్మతో ఆనంద్ కుమార్ అని పెట్టమని ఆదేశించాడు. ఆనంద్ కుమార్, ఆనంద్ అని గొనుక్కుంది అంజని. రకరకాల బహుమతులు వచ్చాయి. నీ కొడుకు 3 నెలలు లేడు, అప్పుడే ఎన్ని బహుమతులు కొట్టేశాడు చూడమ్మా అన్నాడు కోటేశ్వరరావు. అవన్నీ తాతగారికి వచ్చినవేలేండి అన్నాడు బాలాజీ. అందరూ నవ్వారు. ఆనంద్, నువ్వైనా నన్ను అర్థం చేసుకో. నేను నిన్ను ఎంత ప్రేమించానో అభిమానించానో నీకు తెలియదా? నిన్ను చంపుతానా అన్నాడు ఉయ్యాల పైకి వంగి. ఏమిటి నాన్న, అందరూ ఇటే చూస్తున్నారు కళ్ళు ఒత్తుకొని అన్నది అంజని. కానీ ఆమెకు బాధగా అసంతృప్తిగా ఉన్నది. తమ హోదా డబ్బు చూసి ఎవరూ అనటం లేదు. కానీ కొడుకు నామకరణం అవుతుంటే తండ్రి ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. పిల్లాడి జన్మకు కారకులైన 2 వ్యక్తులుంటే అది ఎంత పరిపూర్ణత, ఎంత నిండుదనం ఉంటుంది. లేదంజు, లేదు. ఆనంద్, ఊర్మిళ ఎవరు నన్ను కరుణిస్తారో అనుకున్నాను. నా ఆనంద్ స్నేహపాత్రుడు, అతనే కరుణించాడు అన్నాడు గాఢంగా నిట్టూర్చి. ఆమె జాలిగా తండ్రి వంక చూసింది. విందు దాదాపు ముగిసింది. ఇంటివారే ఉన్నారు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.